ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కసారిగా హాట్ టాపిక్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ పెడతారా, మీడియా ఛానల్ స్టార్ట్ చేస్తున్నారా, చేస్తే దాని వెనుక అసలు గేమ్ ప్లాన్ ఏంటి, ఇదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. విజయసాయి రెడ్డి గారి సొంత పార్టీ కావచ్చు, సొంత మీడియా కావచ్చు. సో ఇక్కడ చాలా మంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు, అదేంటంటే అసలు ఆయనకి పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది, ఆయన ఏమైనా విపరీతమైనటువంటి మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడా, క్రౌడ్ పుల్లరా, జనంలో పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి నాయకుడా, నిజాయితీగా మాట్లాడుకుంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వాటిలో ఏది కూడా ఆయన కాదు. ఇప్పుడు సపోజ్ చిరంజీవి గారు పార్టీ పెట్టారంటే ఆయనకి ఫ్యాన్ బేస్ ఉంది, ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఏమో ఆ స్కోప్ తోటి పెట్టి ఉండొచ్చు. ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు పార్టీ పెట్టారంటే ఆయనకున్నటువంటి ఇమేజ్, క్రేజ్ అప్పట్లో చాలా బలంగా ఉంది పార్టీ నాయకుల కన్నా కూడా, అందుకని క్రౌడ్ పుల్లర్ కాబట్టి పెట్టి ఉండొచ్చు, పెట్టారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఎవరైనా పార్టీ పెడుతున్నారంటే వాళ్ళకి సంబంధించి పెద్ద క్రౌడ్ బేస్ అయినా ఉండాలి, మాస్ ఫాలోయింగ్ అయినా ఉండాలి, లేదా క్రౌడ్ పుల్లర్ అయినా ఉండాలి, అంటే ఒక క్రౌడ్ ని అట్రాక్ట్ చేసేటటువంటి వ్యక్తి అయినా ఉండాలి. బట్ విజయసాయి రెడ్డి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వాటిల్లో ఏది కాదు. మరి ఆయన ఇప్పుడు సడన్ గా పార్టీ పెట్టడం ఏంటి? పార్టీ పెడితే సక్సెస్ అవుతారా? ముందు కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారంటే దానికి కారణం ఉంది. ఆయనకి జనంలో విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది, ఆయన తండ్రి యొక్క వారసత్వం ఉంది, కాంగ్రెస్ అన్యాయం చేసింది కాబట్టి జనాల్లో ఒక సింపతి ఉంది, కాంగ్రెస్ అన్యాయం చేసింది పాపం జగన్మోహన్ రెడ్డిని అన్నటువంటి భావన ఉంది. సిబిఐ కేసులు, ఓదార్పు యాత్ర, సెంటిమెంట్, మాస్ ఫాలోయింగ్ ఇవన్నీ కలిసి ఆయన పార్టీ పెట్టారు, సక్సెస్ అయ్యారు వెంటనే గెలవకపోయినా. అలాగే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారంటే కారణం ఉంది, చిరంజీవి గారు పార్టీ పెట్టినా కారణం ఉంది, ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు అంటే ఆయనకు ఉన్నటువంటి మాస్ ఇమేజ్ తక్కువదేం కాదు. కానీ విజయసాయి రెడ్డి గారికి ఆ రకమైనటువంటి మాస్ ఇమేజ్ ఉందా అంటే అసలు 100% మల్లగుద్ది చెప్పుకోవచ్చు, అసలు ఆయనకి మాస్ ఇమేజ్ అంటూ లేదు. అయితే ఎందుకు పార్టీ, ఎందుకు మీడియా? ఇక్కడ అసలు ట్విస్ట్ ఉందండి. మీడియా ఎవరైనా పెట్టుకోవచ్చు, డబ్బు ఉందనుకోండి, నా దగ్గర సపోజ్ ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంటే నేను ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్, దానికి సంబంధించినటువంటి రెగ్యులారిటీస్ పూర్తి చేసి దానికి కావాల్సినటువంటి కాగితాలన్నీ ఏర్పాటు చేసుకుని నేను పెట్టేయచ్చు. డబ్బు ఉంటే చాలు పెట్టేయచ్చు, ఆసక్తి ఉన్నా పెట్టేయచ్చు, సిస్టమ్ తెలిసి ఉంటే పెట్టొచ్చు. కానీ పార్టీ కూడా మీడియా కూడా రెండు ఒకేసారి అంటే అది కేవలం బిజినెస్ కాదండి, అది పొలిటికల్ మిషన్ అన్నమాట. అంటే ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు. అంతర్గతంగా ఆలోచించండి, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనేది పర్టికులర్ గా తెలియదు, కానీ ఒక గెస్ మాత్రమే ఇది. ఎవరో ఒకరిని విజయసాయి రెడ్డి గారు టార్గెట్ చేస్తున్నారు, ఎవరో ఒకరి కోసం పనిచేస్తున్నారు, ఎవరో ఆయన్ని వెనకుండి నడిపిస్తున్నారు అనేటటువంటి అనుమానం వస్తుంది. మరి ఆ వెనకున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ నెంబర్ 1 జగన్ గారేనా ఆయన వెనకుంది? విజయసాయి రెడ్డి గారి చేత కొత్త మీడియా పెట్టించి తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్నారా? టార్గెట్ చేయించాలి అనేటటువంటి ఉద్దేశం ఏమైనా కలిగి ఉన్నారా? అది కాదు అంటే ఆప్షన్ నెంబర్ 2 భారతీయ జనతా పార్టీ, బీజేపీ. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి మీడియా బేస్ లేదు. విజయసాయి రెడ్డి గారికి ఢిల్లీ కనెక్షన్స్ ఉన్నాయి. సో బీజేపీ సపోర్ట్తో కొత్త వేదికగా ఈ మీడియా ఛానల్ పెట్టి బీజేపీకి మద్దతుగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే అంటే తెలుగు స్టేట్స్లో మొట్టమొదటి మీడియా ఛానల్ ఏదైనా బీజేపీకి సపోర్ట్ ఉంది అంటే, ఒకవేళ విజయసాయి రెడ్డి గారి గేమ్ ప్లాన్ ఇదే అయితే ఫస్ట్ ఛానల్ అవుతుంది అనమాట. బీజేపీ సపోర్ట్తో కొత్త వేదిక ఏర్పాటు చేస్తున్నారేమో అనుకోవచ్చు. ఇక ఆప్షన్ నెంబర్ 3కి వస్తే ఇది దాదాపు కాదండి, ఒక గెస్ కొడుతున్నాం అంతే. చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహమా? ఎందుకంటే బయటకు ఒకలా కనిపించి లోపల ఇంకోలా ఉండేటటువంటి రాజకీయ చెస్ మూవ్ ఇది. ఇలా ఎన్నో అనుమానాలు వస్తున్నాయండి. కానీ ఇక్కడ నా గెస్, నా విశ్లేషణ ఏంటంటే విజయసాయి రెడ్డి గారు జగన్ గారి వల్ల ఎంత ఎదిగారో అంతే కోల్పోయారు కూడా. గౌరవం వచ్చింది కానీ అవమానము 10 జరిగింది. పదవులు వచ్చాయి, దానితో పాటు చాలా కోల్పోయాడు.
పోయాయి కూడా. అధికారంలో ఉన్నప్పుడు పవర్ వచ్చింది, కేసులు కూడా వచ్చాయి. చివరికి పార్టీ నుంచి దూరం కావాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇది చిన్న విషయం అయితే కాదండి. అంటే ఆయన మనసులో ఒక రాజకీయ బాధ, ఒక వ్యక్తిగత నిరూపణ కోరిక, ఒక రీఎంట్రీ ప్లాన్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, రెడ్డి సామాజిక వర్గంలో జగన్ కు ప్రత్యామ్నాయం లేని పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఉంది. జగన్ ను వ్యతిరేకించేటటువంటి ఆ వర్గ నాయకులకు వేదిక లేదు. అదే వేదికగా విజయసాయి రెడ్డి గారు మారొచ్చు కూడా. అలాగే వైసీపీలో అవమానించబడ్డామని భావించేటటువంటి నాయకులు, పక్కన పెట్టబడ్డామని చెప్పి అనుకునేటటువంటి నేతలు, అసంతృప్తి వర్గాలు, వాళ్ళందరికీ కూడా కొత్త అడ్రస్ కూడా అవ్వచ్చు. ఇక్కడే అసలు షాక్ ఏంటంటే, ఈ పార్టీకి 1% ఓటు వచ్చినా, 5% వచ్చినా, 10% వచ్చినా ఆ ఓట్లు ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తాయి? సూటిగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తాయి. అందుకే బయటకు ఎంత తెలుగుదేశం పార్టీని విమర్శించినా, ఎంత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినా, అసలు రాజకీయ దెబ్బ మాత్రం వైసీపీకి పడేటటువంటి అవకాశం ఉంది ఆయన పార్టీ పెడితే. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ కోణం ఏంటంటే, 2006 నుంచి 2026 నుంచి 2028 వరకు ఆయన మీడియా న్యూట్రల్ గా కనిపించేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం మీద దాడి చేయొచ్చు, ప్రజా సమస్యలు ఎత్తి చూపొచ్చు, అలా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కానీ ఎన్నికల ముందు రాజకీయ పరిస్థితి మారితే, ఒకవేళ జగన్ గారు తన తప్పు తెలుసుకుని విజయసాయి రెడ్డి గారిని మళ్ళీ పిలిపిస్తే, గౌరవం ఇస్తే, కొత్త మీడియా కూడా వైసీపీ వైపు తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే సెకండ్ ఆప్షన్ స్పష్టంగా ఉంది, బీజేపీ అవుతుంది సెకండ్ ఆప్షన్. అంటే ఈ రోజు పార్టీ పెడుతున్నట్లు కనిపించినా రేపు అది కింగ్ మేకర్ ప్లాట్ఫామ్ కావచ్చు. మరొక ముఖ్య విషయం ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు సాధారణ నాయకుడు అయితే కాదండి. చాలా షార్ప్ మైండ్, సిస్టమ్ తెలిసినటువంటి వ్యక్తి, నెట్వర్క్ ఉన్నటువంటి వ్యక్తి, డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, మీడియా నడిపేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి, పెద్ద పెద్ద జర్నలిస్టులను తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఇది చిన్న ప్రయోగం అయితే కాదండి, పెద్ద ప్రణాళిక అని చెప్పుకోవచ్చు. చివరిగా ఒక మాట చెప్పుకోవచ్చు అండి, విజయసాయి రెడ్డి గారు పార్టీ వస్తే అది గెలుస్తుందా ఓడుతుందా అనేది పక్కన పెడితే, ఆ పార్టీ వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు మాత్రం ఖచ్చితంగా మారుతాయి. అది జగన్ కు ఒక రకమైనటువంటి హెచ్చరిక కావచ్చు, లేదా బీజేపీకి ఆయుధంగా కూడా మారొచ్చు, లేకపోతే టీడీపీకి ప్రయోజనకరంగా కూడా ఉండొచ్చు, లేక విజయసాయి రెడ్డి గారి వ్యక్తిగత ప్రతీకార యాత్ర ఇది అనేది తెలియదు. ఇది రాబోయే రోజుల్లో క్లియర్ అయ్యేటటువంటి విషయం, క్లియర్ అవబోతుంది కూడా. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. తదుపరి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.